ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. జ్ఞానమును తెలివియు నీకియబడును. ప్రైజ్ ది లార్డ్. Wisdom and knowledge is granted into thee. జ్ఞానమును తెలివియు నీకియబడునని ప్రభు మనకు వాగ్దానము చేయుచున్నారు. వాక్యము కూడా ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగవలెనని కూడా వాక్యం ఉంది. దేవుని బిడ్డలారా, మనము జ్ఞానము కొరకు, తెలివి కొరకు ప్రభుని అడిగేవారిగా మనం ఉండాలి. సొలొమోను రాజు కూడా జ్ఞానం ఇమ్మని ప్రభుని అడిగారు. ఆయన సంపదలు కోరుకుంటారేమో, సిరి సంపదలు, మరి అనేకమైన లోకానికి సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతి గాని, సిరి సంపదలు గాని, మరి ధనము గాని ఆయన కోరుకుంటారేమో అని అనుకున్నాము. ప్రభు అనుకున్నారు. చదివేటప్పుడు మనం కూడా అలాగే అనుకుంటాం బైబిల్. కానీ ఆయన ఏమడిగారు? ప్రభువా, నాకు జ్ఞానము దయచేయి, నీ ప్రజలను పరిపాలించటానికి తగిన జ్ఞానము నాకు దయచేయని సొలొమోను రాజు అడిగినట్టు మనం వాక్యములో చూస్తున్నాము. అడిగారు. కాబట్టి జ్ఞానముతో పాటుగా సంపద కూడా ప్రభు ఆయనకి ఇచ్చి ఉన్నారు, సొలొమోను రాజుకి. కాబట్టి దేవుని బిడ్డలారా, అడిగినప్పుడు ఆయన వెనుదీసే దేవుడైతే కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనము అడిగినవి ఇచ్చే దేవుడు. ఆయన అడగకపోయినా కూడా ఇచ్చే దేవుడు. కానీ నీవు అడుగుట ముచ్చట, ఇచ్చుట నాకు ఆనందం అని కూడా వాక్యం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రభువుని అడిగి పొందుకునే వారిగా మనం ఉండాలి. జ్ఞానము తెలివి నీకియబడునని ప్రభు వాగ్దానము చేస్తున్నారు. ఈ వాగ్దానము ప్రభు పాదముల యొద్ద మనము జ్ఞాపకం చేసుకొని నెరవేర్పు కొరకు ప్రభు పాదముల చెంత మనము ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.